Hi, sir. Hi, Devi. How are you, sir? I'm good. How are you? Thank you, sir. Just as usual, last minute deliveries, sir. As usual, last minute. yeah. But yes, sir. It is very happy because we are first Sangeetam sir video మీరే రిలీజ్ చేశారు. నాకు I think I can't exactly remember the date. Many years ago, I think somewhere 95, 96 అప్పుడెప్పుడు ఫస్ట్ పెద్దన్న చెప్పాడు ఇలాగా సంగీతం శ్రీనివాసరావు గారు ఒక ఐడియా చెప్పారా, ఏంటి ఏదో ఒక ఊర్లో ఒకరికి ఏదో శాపం తగిలో ఆర్ సంథింగ్, అందరికి వాయిస్ దే కాంట్ టాక్, దే కెన్ జస్ట్ సింగ్. సో everything that they're talking is singing, so it's like continuous song. The whole cinema is a song అని చెప్పి అట్లా బుర్ర తిరిగింది అప్పుడు. బట్ no one is coming forward to produce it because it's such a wacky idea అని. So ultimately it needed a wacky person like you to produce it. It came round and round. So he put his heart and soul into it. All of us are అదే చాలా అంటే సార్ చెప్పినప్పుడు సార్ చెప్పారు అంటే ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్ కైండ్, నెవర్ బిఫోర్, ఇట్స్ ఇంటర్నేషనల్ థింగ్ అన్ని చెప్పారు. బట్ ఐ మీన్ మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఇట్ వాస్ ద లవ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఐ వాస్ లైక్ వి బిలీవ్ యూ సార్ అని చెప్పి వెళ్ళాము. అండ్ చేసే కొద్దీ అండ్ ఇప్పుడు చూసే కొద్దీ లైక్ వాట్ ఇట్ హస్ టర్న్డ్ అవుట్, you're understanding that actually I was right. We were thinking that musicals ఉంటాయి కదా, musicals చూసాం కదా హాలీవుడ్ లో పాడతారు, మన సినిమాల్లో సాంగ్ అండ్ డాన్స్ ఉంటుంది, ఇప్పుడు సినిమా అంతా సాంగ్ అండ్ డాన్స్ ఉంటుంది అలా అనుకున్నాం. when he first said ఇలా అందరికి మాటలు పోయి పాటలు వస్తాయంటే. బట్ the way he imagined it is so unique, actually so unique that మనం యాక్చువల్లీ ఒక సినిమా ఒక 10 minutes into the film, into the singing, you'll forget that they're singing. And that is such a difficult thing to do, anamata. And like for 2 hours and it's so many different things. And they like ఇప్పుడు మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ మిక్సింగ్ లో ఉన్నాం కదా సార్, మామూలుగా మనం మిక్సింగ్ లో ఒక డబ్బింగ్ ట్రాక్ లో వస్తాయో లేకపోతే మ్యూజిక్ ట్రాక్ లో వస్తాయో ఎస్ఎఫ్ఎక్స్ ట్రాక్స్. హియర్ ఇన్ ద మ్యూజికల్ లైక్ దేవి గారు ఇస్ ఫిగరింగ్ అవుట్ లైక్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి మ్యూజికల్. సో there's almost no dubbing. It's all everyone is singing. Everyone is singing. So last minute lo we were just trying to punch in one dialogue and we realized it's not Shruti lo ledan Devi garu aapandi, we have to get it, we have to get it back in Shruti ani. It was such new experiences. And even while making the dialogue like song also, the first dialogue లో నేను చెప్పి చూసుకుని అది dialogue లో ఎలా ఉందో ఫీల్ అయ్యి nearest to that what note would be good, and అంటే not like making a song to be catchy కదా. ఇది that tune what I'm making, whatever tune I'm making, it should be relatable to that emotion of the dialogue. It can't be just a good tune. సో అలా డైలాగ్ కాకపోతే ఈ డైలాగ్ కి మ్యూజిక్ యాడ్ అయితే ఎలా ఉంటుంది, ఇలా అనుకుంటూ ప్రతి డైలాగ్ చేస్తాం. బట్ ఇట్స్ నాట్ రియల్లీ లైక్ such a new experience for you, Devi. అవును సార్, టోటలీ న్యూ ఎక్స్పీరియన్స్ సార్. అసలు ట్యాక్స్ చూస్తేనే చాలా we did the entire music score, దాని తర్వాత వీళ్ళకి ఇస్తే then they went and shot the movie. So the music was made before the movie. So imagine, so మేము యాక్టర్స్ అంతా imagine that I asked for who are all the actors he is choosing. So first నుంచి even when they sketch the artist I పెట్టుకుని, then once I got the photo I పెట్టుకుని వాళ్ళకి తగ్గట్టు నేను వాయిసెస్ సెలెక్ట్ చేసుకుని అప్పుడు ఆ డైలాగ్ వాళ్ళంటే ఎలా ఉంటుందో అవన్నీ నేను ఒక సో మెనీ ట్రాక్స్ రికార్డెడ్ అండ్ సెంట్ మాట. సో దానికి ఒరిజినల్ యాక్టర్స్ యాక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ యాక్టర్స్ తీసుకొచ్చి నౌ వి మేడ్ దెమ్ సింగ్ ద హోల్ థింగ్. So 50 actors అంటే 50 more than like 100 or 200 tracks we had. Now after the original actors came again another 100 or 200 tracks. Ala. So it's a lot of fun and beautiful, sir. అంటే అదే అంటే మనం ఇద్దరం అనుకుంటున్నాం ఇది చేసేసిన తర్వాత నెక్స్ట్ మూవీస్ కి అంతా కంపోజ్ అంటే అయిపోయింది అప్పుడే ఒక సాంగ్, దాని తర్వాత ఏం చేయాలి, జాబ్లెస్ గా ఫీల్ అవుతామా ఏంటి. ఆయనకున్న ఐడియాలు, ఐ మీన్ ఎవరికన్నా ఒక మంచి ఐడియా వస్తుంది, లేకపోతే 2 మంచి ఐడియాలు వస్తాయి, 3 కొత్త ఐడియాలు వస్తాయి. ద హోల్ లైఫ్ ఆఫ్ like new ideas and new experiments
ఈజ్ లైక్ నిజంగా చాలా పెద్ద లెజెండ్ ఆయన. యు ఆర్ బ్లెస్డ్ టు ప్రొడ్యూస్ అ ఫిల్మ్ విత్ హిమ్. yes sir, definitely. బ్లెస్సింగ్ సార్. అంటే నేను మొన్న ఈవెంట్ అనుకుంటుండే సార్. ఐ వాజ్ జస్ట్ థింకింగ్, నేను మహానటి కోసం వెళ్ళి ఆయన కలిసినప్పుడు ఐ థాట్ ఇంకా జన్మధన్యం, బికాస్ మాయాబజార్ లో యాక్ట్ చేసిన, మాయాబజార్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న మనిషిని యాక్చువల్లీ లైవ్ గా కలిసి షేక్ హ్యాండ్ చేస్తే ఐ వాజ్ లైక్ దట్స్ ఇట్, ఇంకేం కావాలి, ఫీల్స్ లైక్ అ ఫుల్ఫిల్మెంట్ అనుకున్నాను. బట్ దిస్ హోల్ జర్నీ ఆఫ్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ and learning so much from him. Like he's the first person to say అయితే నేను ఒక బ్యాడ్ ఐడియా చెప్తున్నాను ఇప్పుడు అని అలా స్టార్ట్ చేస్తున్నాను. నేను భయపడకండి, నేను ఆయన్ని ఐ థింక్ ఒక 7-8 years క్రితం కలిశాను. అండ్ ఆయన ఎనర్జీ, ఆయన ఐడియాస్ వరుసగా చెప్తా అంటే, సార్ మీకు ఇంత ఎనర్జీ ఎలా వస్తుంది సార్ అంటే, నేను ముసలితో కలవనండి, ఐ ఆల్వేస్ బీ విత్ యంగ్ పీపుల్ ఓన్లీ. And he mentioned, and he's the youngest of all, sir. Aslu Singitam sir, the energy he carries, and I'm surprised by the way. So మీరు ఇప్పుడు అన్నారు కదా, ఎవరికైనా ఒక కొత్త ఐడియా వస్తాయి, రెండు కొత్త ఐడియాలు వస్తాయి. ఈయనకి ఇన్ని ఐడియాస్ రావడం, అంటే ఐడియా రావడం ఒక ఎత్తు సార్. ఎన్ని ఇయర్స్ అయినా ఆ ఐడియా మీద ఫస్ట్ టైం కలిగినప్పుడు ఒక ఎక్సైట్మెంట్ అండ్ ప్యాషన్ ఎంత ఉంటుందో, అది ఇయర్స్ గా క్యారీ చేయడం అనేది ఇంకా ఎక్స్ట్రాడినరీ అని ఫీల్ అవుతున్నాను. సో టు క్యారీ ద ప్యాషన్ ఫార్వర్డ్ ఈస్ సంథింగ్, యునో, దట్స్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ హి హాస్ అని అనిపిస్తుంది. The way he wrote this, and we're all blessed sir, to be a part of it, and thanks to Nagi sir for producing this and being a part of it. So eagerly looking forward to see the film. Great sir. I just wanted like after all this I wanted you to be మిమ్మల్ని ఫస్ట్ మన టికెట్ కొనమని అడుగుదామని, to buy the first one to buy SSR ticket అని అనుకున్నాం సార్. Ticket, buying the ticket. Yeah, I thought Oh, bookings open సార్, బుకింగ్స్ మీతో ఓపెన్ చేద్దాం అనుకున్నాను. లవ్ యూ సార్. సార్ ఇందులో చూసారు SSR సినిమా, SSR 61 రైట్, SSR 61 సార్. ఇది SSR, మీరు SSR. అవును, ఫస్ట్ Yeah, looking forward to you seeing the film, sir. I think you'll really enjoy it because first day first show. Thank you, sir. సార్ నేను కూడా ఏంటంటే, ఐ థింక్ మోర్ దెన్ 10 or 12 years బ్యాక్ నాకు సంగీతం సార్ ఈ కథ ఐడియాగా చెప్పేసి, అప్పటి నుంచి ఐ వాజ్ వెయిటింగ్ మాట, ఎప్పుడు ఇది సో ఈవెన్ ఫర్ మీ, నాకే అసలు నా డ్రీమ్ నిజమైనట్టు ఫీలింగ్ ఉంది సార్. సో ఐ థింక్ and when someone like you sees and if you really love it, and you love it, sir, because actually it's so precise, perfection, this kind of thing. And this is not at all my cup of tea. Like నాకు తెలియదు మ్యూజికల్ ఎలా ఏంటి, ఎవరికి తెలియదు అనుకుంటే, and literally but just like how precise you have to be with the tune or the beat. Like మేము ఏదో ఎడిట్ చేసుకొని పంపిస్తాం, just for an example, ఏదో ఎడిట్ చేసి ట్రిమ్ చేసి పంపించాము, and they were like, did you guys do like the tempo, the whole meter, everything changes if you just cut two frames cut just thing. It's not like a regular film. So I think you'll enjoy it, sir. Just you know, we'll be eagerly looking forward for it. All the family eagerly looking forward. Thank you so much, sir. Thank you so much for all. Sir, ఒక రిక్వెస్ట్ ఉంది సార్. Yeah, Devi, tell me. లైక్ మా మూవీస్ తెల్లనే మేము అడుగుతాం మిమ్మల్ని, ఏమైంది అని. టికెట్ బుకింగ్ ఓపెన్ అయ్యింది అని మీరు కూడా మా వరల్డ్ లోకి వచ్చేస్తే ఒక చిన్న లైన్ పాడి విల్ బి సో హ్యాపీ సార్. అది మా టీం అంతా. నువ్వు ఎవరిని వదలవే అసలు. ఒకసారి లేదు సార్, ఇప్పుడు మిర్చి ఆడియో మీతో డాన్స్ చేయండి. And now people tell me about that. అండ్ ఇది నా ఒక్కడిదే కాదు సార్, మా హోల్ టీమ్, మా ఇద్దరు టీం అందరిది కోరిక మీరు ఆ లైన్ అనాలి. సో వీఆర్ ఆల్ వెయిటింగ్, దానికి రిప్రజెంటేటివ్ నేను. సో వీఆర్ గోయింగ్ టు సే ఏమైంది టుగెదర్, అండ్ మీరు టికెట్ బుకింగ్ ఓపెన్ అయ్యింది. దిస్ ఇస్ ద ట్యూన్ సార్. ఓకే సార్, 1 2 3 4. ఏమైంది టికెట్ బుకింగ్ ఓపెన్ అయ్యింది. Thank you sir, love you sir. Thank you for always inspiring us sir, love you sir.